హైదరాబాద్ టోలీ చౌకీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టోలీ చౌకీలో 4 అంతస్తుల భవన నిర్మాణంలో ఉండగా గోవా కర్రలు విరిగిపడి కుప్పకూలింది. ఈ ఘటనలో అక్కడికక్కడే 4 మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గోవా కర్రలు పడడంతో పక్కనే ఉన్న కారు కూడా ధ్వంసమైంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్ టోలీ చౌకీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టోలీ చౌకీలో 4 అంతస్తుల భవనం నిర్మాణంలో ఉండగా గోవా కర్రలు విరిగిపడి కుప్పకూలింది. ఈ ఘటనలో అక్కడికక్కడే 4 మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కర్రలు పడడంతో పక్కనే ఉన్న కారు కూడా ధ్వంసమైంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, టోలీ చౌకీ ఆల్ హస్నత్ కాలనీలో భవన నిర్మాణాలు జరుగుతూ ఉండగా ఈ విషాద ఘటన చోటు చేసుకున్నట్టుగా కూడా పోలీసులకు సమాచారం అందింది. 5వ అంతస్తులో పనులు చేస్తున్నటువంటి సమయంలో ప్రమాదశాత్తు ఈ 5 కార్మికులు కింద పడిపోవడము, ఈ ఘటనలో 3 కార్మికులు అక్కడికక్కడికే చనిపోగా మరో 2కి తీవ్ర గాయాలవ్వడంతో వారందరినీ కూడా స్థానిక ఆసుపత్రికి తరలించడం జరిగింది. సమాచారం అందుకున్నటువంటి వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని సిచ్యువేషన్ ఎలా జరిగింది, దీనికి కారకులు ఎవరి నిర్లక్ష్యం అనే దానిపై కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. చనిపోయినటువంటి 3 మృతదేహాలని కలెక్ట్ చేసి పోస్ట్ మార్టం నిమిత్తం వీళ్ళ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. భవన నిర్మాణ పనుల్లోనే భద్రతా చర్యలు పాటించకపోవడము, నిర్లక్ష్యంగా ఈ నిర్మాణం జరుపుతున్నటువంటి కారణంగానే ఈ ప్రమాదం జరిగింది అనేది మాత్రం పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చింది. ఈ భవన యజమాని ఎవరు, ఎప్పటి నుంచి ఇక్కడ పనులు సాగుతా ఉన్నాయి, ఇంత కేర్లెస్ గా ఆ కర్రలు ఊడిపోయి కింద పడి 5వ అంతస్తు నుంచి కార్మికులు చనిపోయారంటే నాణ్యత లేనటువంటి పరికరాలను ఉపయోగించడం కారణంగానే ఈ బిల్డింగ్ ఉన్నటువంటి కర్రలు విరిగిపడి ఈ కార్మికులు చనిపోవాల్సి వచ్చిందంటూ కూడా తోటి కార్మికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అంటే నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ లేదా బిల్డర్ పై కేసు నమోదు చేశారు. పోలీసులకు అందినటువంటి ఫిర్యాదు పైన దీనిపైన ఎంక్వైరీ చేసి నాణ్యత లేనటువంటి మెటీరియల్ ఉపయోగించడం కారణంగానే ఈ 3 కార్మికులు 3 చనిపోవడము, 2 గాయాల పాలవ్వడానికి కారణం బిల్డర్, కాంట్రాక్టర్ అయితే మాత్రం డెఫినెట్ గా వాళ్ళని అక్యూజ్ కిందికి చేర్చి వాళ్ళపైన కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది పనులు చేస్తున్నటువంటి వర్కర్ల నిర్లక్ష్యమా లేదా పనులు చేయిస్తున్నటువంటి కాంట్రాక్టర్లు, బిల్డర్లు, యజమాని నిర్లక్ష్యం అనే దానిపై కూడా పోలీసులకు ఒక ఫిర్యాదు అందింది. ఇప్పటికే చనిపోయినటువంటి మృతుల కుటుంబాలంతా కూడా అక్కడికి చేరుకొని ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాయి. 5వ అంతస్తు నుంచి పడినటువంటి వ్యక్తుల విషయంలో కాంట్రాక్టర్, బిల్డర్లు బాధ్యత వహించాలి. కనీసం భద్రతా పరిణామాలు పాటించకుండా అంత పై నుంచి తమను కూలీలని
ఈ రకంగా వ్యవహరించారు కాబట్టి వారిపైన చర్యలు తీసుకోవాలన్నట్టుగా కూడా పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన బాధితులు ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు. మరి కాసేపట్లో ఈ చనిపోయిన మృతదేహాలతో పాటు బాధితులంతా కూడా అక్కడికి చేరుకొని ఆందోళన వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. పోలీసులు అక్కడికి చేరుకొని వచ్చినటువంటి ఫిర్యాదు పైన మాత్రం పూర్తి స్థాయిలో విచారణ జరుపుతా ఉన్నారు. స్పందన. థ్యాంక్ యూ రతేష్.